రాధాకృష్ణ. మన చేతిలో ఒక తెల్లటి వస్త్రం ఉంది అనుకోండి. ఆ తెల్లటి వస్త్రం మీద ఒక చోట నల్లటి మరక అంటింది అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఇక్కడ ఏమి కనిపిస్తుంది? నా చేతిలో ఉన్న తెల్లటి వస్త్రమా, లేక దానికి అంటిన నల్లటి మరకనా? నిజం చెప్పాలంటే మీ దృష్టి ఆ నల్లటి మరక మీదే ఉంటుంది. వ్యక్తి ఎంతో కష్టపడి వస్త్రాన్ని తెల్లగా ఉతుకుతాడు, ఎండబెడతాడు. ఎక్కువ మంది దృష్టి వెళ్తుంది ఆ మరక మీదకి. ఆలోచిస్తారు, ఇది ఈ మరక ఎలా అంటింది అని. చాలా వరకు మన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. మనం చేసిన మంచి పనుల మీద మన చెడ్డ పని మొత్తం ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి. నేను చందమామ గురించి మాట్లాడాలి అనుకుంటే, చందమామ యొక్క తెల్లటి వెన్నెలను చూసే ముందు జనాలు చందమామలోని అస్పష్టతను చూస్తారు, చందమామలో ఉన్న నల్లటి మచ్చను చూస్తారు. అందుకే ప్రత్యేకంగా మంచి పనులు చేసేవారు, మంచి ఆలోచన చేసేవారికి, ఒకరికి ఉపకారం చేసేవారికి నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. మనం చేసిన చెడ్డ పనులు ఎప్పటికీ అదే ఉదాహరణగా మారిపోతాయి. దుష్కర్మల వలన ఎంతటి దుష్ఫలితాలు వస్తాయో కర్ణ, దుర్యోధన, రావణ, కుంభకర్ణాదుల చరిత్ర చెబుతుంది. ఒక్క చెడు స్నేహం చాలు మనిషి పాడయ్యేందుకు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంతగా పెంచుకున్నా అవి కుప్పకూలిపోవడానికి, అవి నాశనం కావడానికి ఒక్క చెడ్డ పని చాలు. సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకోండి, ఉండే ఇల్లును మార్చుకోండి, తిరిగే కారును మార్చుకోండి. అంతేకాని అక్రమ సంపాదనతో, చెడు ప్రవర్తనతో, చెడు వ్యసనాలతో మీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకండి. జై శ్రీరామ్.